లాజరు స్టోరీ మీకు చెప్తా. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసుగా. ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, బీద లాజరు యాతన పడ్డాడు. కానీ ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్నాడండి బీద లాజరు. ఎందుకు? ఈ ధనవంతుడి ఇంటి నుండి ఊడ్చేటువంటి ఆ కసువులో అన్ని రొట్టె ముక్కలు వస్తే ఆ రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుందామన్న ఆశతో ఈ బీద లాజరు వచ్చి ధనవంతుడి ఇంటి వాకిట పడున్నాడు. ఆ రొట్టె ముక్కలతో ఆకలి కొనగోరిందని రాసుంది, కానీ ఆకలి తీర్చుకోనేను అని లేదు. ఎందుకంటే ఒక రొట్టె తుంపు కూడా బయటికి రాదు. పేరుకి ధనవంతులు, పిసినారి బతుకులు. రొట్టె తుంపు కూడా బయటికి రాలా. అంటే మెతుకుపోతే బతికే పోయిద్ది అనుకునే దరిద్ర కొట్టు జీవితాలు. మళ్ళీ వీళ్ళెవరు? అన్యులా? కాదు, ఇశ్రాయేలీయుడే ఈ ధనవంతుడు, అబ్రహాం సంతతే. ఈ లాజరు కూడా అందులో వాడే. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, నీ సహోదరుడు ఆకలి కొని ఉంటే వానికి ఆహారమునకివ్వు. వాని వస్త్రం ఒకవేళ వాడికి ఇబ్బందిగా ఉండి నీ దగ్గర కొదవ పెడితే సూర్యుడు అస్తమించే లోపు నీకు ధనం చెల్లించి తీసుకొని వెళ్ళగలిగితే వెళ్తాడు. వెళ్ళలేకపోతే వాడిని పిలిచి వాని వస్త్రం వానికి ఇవ్వు. ఎందుకంటే ఆ రాత్రి వాడు చలిలో పండుకొనును కదా. కాబట్టి సహోదరుని ప్రేమించు, వాడిని ఆదరించు, వాని ఇబ్బందిలో పరామర్శించు. వాని వస్తువు ఏదన్నా కుదవ పెట్టుకుంటే అదే వాడికి ఆధారం అయితే వాడికి ఇచ్చేసేయి. నీ సహోదరుణ్ణి కనికరించు, ప్రేమ కలిగి మసలుకు. ఇప్పుడు ఈడు ఇశ్రాయేలీయుడే, ఆ వాకిట్లో ఉన్నోడు ఇశ్రాయేలీయుడే. ఇద్దరు దేవుని జనాంగంలోని వ్యక్తులే. ఇద్దరు విశ్వాసమును బట్టి అబ్రహాం సంతానమే, శరీరమును బట్టి కూడా అబ్రహాం సంతానమే. అయినప్పుడు మరి వాడు అంత సంపన్నుడై ఉండి వీడు కనీసం రొట్టె ముక్క కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటే వీడు పెట్టాలా లేదా? వీడు పెట్టలా, దరిద్రుడు. ఈ కక్కురుతోటి పెట్టలా. అక్కడ ఏం చేయాలా? ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఏంటంటే సహోదరుడిని పరామర్శించాలి, ప్రేమ చూపాలి, వాడికి ఆతిథ్యం ఇవ్వాలి, రోగి అయితే వాడికి ఏదన్నా బాగు చేయించాలి, వాడికి అంత ఆహారం పెట్టాలి, వస్త్రం ఇవ్వాలి. ఇవన్నీ కూడా రూల్స్. అయినా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడకపోతే మాత్రం మనస్సాక్షి కూడా తెచ్చింది కదండి ప్రతి ఒక్కళ్ళకి. ఏంటి? మనస్సాక్షి అన్నది కూడా తెచ్చిందిగా. అరే వాడు ఆకలితో చేస్తున్నాడు, వాడికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే కనీసం మానవతా దృక్పథంతో అయ్యో పాపమనైనా చేయాలి కదండి. ధర్మశాస్త్రాన్ని బట్టి కాకపోయినా మనస్సాక్షిని బట్టి అయినా చేయాలి కదండి. నీకేం లేక సచ్చావా? కాదు నాయనా, నీకేం లేక సచ్చావా? ఉంది కదరా, నువ్వు తినటానికి ఉండటానికి నీకు ఇంకా చాలా సంవత్సరాలకు ఉంది కదయ్యా. లేనివాడు నీ ఇంటి ముందుకు సరే వాడికి కొంత రొట్టె ముక్క పెట్టండి రా అనాలి కదా. వీడట పెట్టేవాడు కాదు. వీడు బతుకంతా పిసినారి బతికే. ఆ రూపాయిని పాపాయలాగా ప్రేమించి పాపాయి రూపాయి అనుకుంటే ప్రేమించే వాడు కుప్ప వేశాడు. వేసుకున్న కుప్ప వాడు తింటాం, వాడి ఫ్యామిలీ తింటాం, వాడు ఆనందించడమే తప్ప పిల్లికి బిచ్చం పెట్టండి టైపు. ఆఖరి ఛాన్స్ వాడికి దేవుడిచ్చిన ఛాన్స్ ఎవరంటే లాజరు. వాడు జీవితకాలంలో దానగుణం లేదు వాడికి. ఇక వాడు కొంతకాలానికి సావబోతున్నాడు. ఆ చావుపోయే స్థితిలో రే దరిద్రుడా, ఇదిగో నువ్వు బయటికి పోయి ఎవడికి సాయం చేయలే, ఎల్లవరా నువ్వు తినటం, తాగటం, సుఖించటం, నీ కడుపే నీకు దేవుడు. సరే తగలబడ్డావు, బయటికి పోకపోయావు జనానికి సేవ చేయటానికి. అరే నీ ఇంటి దగ్గరికే పంపిస్తున్నాను నేను, నీ వాకిటి దగ్గరికి పంపిస్తున్నాను రా, ఒక్క రొట్టె ముక్క పెట్టిరా, నువ్వు నరకం తప్పించుకుంటావు. నీ సాటి సహోదరుడికి అంత ప్రేమ చూపించి నా వాక్యానికి లోబడరా. దరిద్రుడా, లోబడరా. నువ్వు పేరుకు ధనవంతుడు కానీ దరిద్రుడివిరా. నీ ఇంటి ముందుకు పంపిస్తున్నాను రా. బీద లాజరు అనేవాడు ఎవరంటే ధనవంతుడికి దేవుడిచ్చిన చివరి అవకాశమే బీద లాజరు. కానీ దరిద్రుడు పట్టించుకున్నాడా? ఇప్పుడు చెప్పండి, నిజమైన దరిద్రుడు. ఇంటి ముందుకు వచ్చి అయ్యా అన్నాడు కూడా అంత రొట్టె మొక్క పెట్టింది. వీడు దరిద్రుడా? వాకిటి దగ్గర ఉన్నాడు దరిద్రుడా? నిష్ఠ దరిద్రుడు, మామూలు దరిద్రుడు కాదు, నిష్ఠ దరిద్రుడు. మీలో కంపతీసి ఈ టైప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెతుకుపోతే బతుకుపోయిద్దని ఎంగిల్ చేత్తో కాకిందో వాళ్ళని రకాలు,
పిల్లికి కూడా అంత బిచ్చం పెట్టని రకాలు ఉన్నారు. ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి, లేకపోతే పోతారు పాతాళానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సందేహమే లేదు అందులో. ఆ బయట వాళ్ళు ఎవరన్నా ఉన్నారా టైప్ వాళ్ళు? ఉంటే మారు మనసు పొందండి. మీ ముఖాలన్నీ కనపడుతున్నాయి నాకు ఇక్కడ నుంచి. ఓయ్ చూస్తానా? మారు మనసు పొందాలి. ఈడెటు కూడా బయటికి పోయి సేవ చేయడు, అందుకని వాకిట్లో తెచ్చిపెట్టాడు. వాడు కూడా పెట్టలే దరిద్రుడు. కొద్ది రోజులకి ఆ బీదలాజరు చనిపోయాడు, ఈ ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఇది లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ఉంటుంది. లూకా 16:19 నాకు వెళ్ళి చూడండి, ఉంటుందిలే. కొద్ది రోజులకి లాజరు చచ్చిపోయాడు. పాపం ఏం చేద్దాం, చచ్చిపోయాడు. లాజర్ అంటే జబ్బోడు కాబట్టి చచ్చిపోయాడు, నేను ఎందుకు చేస్తాను అనుకున్నాడు ఈ ధనవంతుడు. ఒక రోజుకి వాడు చచ్చాడు, వాడు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఆత్మ పోయి పాతాళంలో యాతన పడుతుంది, అగ్నిలో. అసలు ఈ సీన్ ఒకటి ఉంటుంది అనుకోవాలా మనోడు భూమి మీద ఉన్నంత వరకు తినుము తాగుము సుఖించుము పండగ చేసుకును అనే పక్కిలోనే ఉన్నాడు, కానీ సచ్చినాక నాకు ఉంటుందిరా అనుకోలా. కొంతమంది మిడివేళం అంతే. మనం ఇన్ని చెప్పిన వాళ్ళ నడమంత్రం వినరు అసలు. వాళ్ళ పెడద్రం ఏందో, వాళ్ళ నడమంత్రం ఏందో, వాళ్ళు ఊరేగటం ఏందో కాదయ్యా బాయ్, ఇట్లా అన్నా కూడా వినరు. అంటే సత్యాకి ఇది ఒక సినిమా ఉంటుందని తెలీదు. చివరికి ప్రాణం గుట్టగుట్టలాడుతుంది, చుట్టూ బంధువులు చేరారు, కొత్త బంధువులు వచ్చారు. ఏంది చూపించారా, వైద్యం చేయించారా, డబ్బుకేం తక్కువ మీకు, ఏంటి మీ నాన్న అలా వదిలేశారంటే, మా నాన్నకి ఎంత డబ్బు పెట్టామని తెలుసా, అయినా వైద్యులు చేత్తెత్తేసారు, లాభం లేదనేసారు, ఇంక రాదనేసారు, ఇయ్యాలో రేపో అంటున్నా. వీడు గుట్టగుట్టలాడుతూ తింటున్నాడు. ఇక ఆ ఇల్లు, ఆ డబ్బు, ఆ బంగ్లా, ఆ కుటుంబం, ఆ సంపద అంతా చూసుకుంటా ఎంత చూసుకుంటే మాత్రం ఇవిడ ఆపుతాడు ఏంది? రాజబాబు అన్న పాడినట్టు, ఫ్యాక్టరీలు ఉన్నా మోటారు కారులెన్ని ఉన్నా. అయ్యా ఎవరన్నా తీసిచ్చే మహారాజులు ఉన్నారయ్యా? ఇయ్యండి అయ్యా, పాట ఇయ్యండి అయ్యా.